విష్ణు పురాణం విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం హిందూ మతంలోని 18 పురాణాలలో ఒకటి మరియు ఇది అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయుడికి బోధించినట్లుగా ఈ పురాణం సాగుతుంది. విష్ణు పురాణం 17వ భాగం. కంసుడు పంపిన పూతన ఈ విధంగా బాలకృష్ణుడికి బలి అయిపోయింది. దాని అరుపు గోకులంలో ఎసరు పుట్టించింది. గాఢ నిద్రలో ఉన్నవారు త్రుల్లిపడి లేచి కుమిగా వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న రాక్షసిని చూశారు. యశోదానందనులు రాక్షసి తొడపై ఆడుతున్న బాలకృష్ణుణ్ణి చూసి లేపి ఎత్తుకొని ఆవుతోకతో దిగదుడిచి గోమయంతో తిలకం దిద్ది నారాయణ కవచం చదివి తమ ఇంట ఒక ఉయ్యాలలో పడుకోబెట్టారు. ఇంతవరకు ఇలాంటి ఉపద్రవం ఏది ఇక్కడ జరగలేదు. ఇదేదో వింతగా చింతగా ఉన్నది అన్నారు గొల్ల పెద్దలు. ఉయ్యాలలో ఉన్న ఆ కపట బాలుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక చిన్న బండిని కాలితో తన్నాడు. దానిలో యశోద భద్రపరిచి ఉన్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇంకా ఇంటికి కావలసిన పదార్థాలు ఉన్న పాత్రలు కిందపడి పగిలిపోయాయి. అది చూసి అక్కడ ఉన్న గొల్లపిల్లలు వచ్చి యశోదకి చెప్పారు. ఆమె వెళ్ళి చూసి వాటి అన్నింటినీ జాగ్రత్తగా తీసి పాత్రలలో వేసి దది పుష్పాక్షతలతో ఆ బండిని పూజించి బాలకృష్ణుణ్ణి చూసి అలిగింది. అంతలో గోపకాంతల కడకు వచ్చి, అమ్మా యశోద, నీ చిన్న పాపడు నిన్న రాక్షసిని చంపాడు. ఇంటి సామానుల బండిని విరగదన్నాడు. వీడు ఇలాగే పెరిగి పెద్దవాడైతే ఎందరి కొంపలకి నిప్పు పెడతాడో. ఇలాగ హెచ్చరికగా ముచ్చటలాడి వెళ్ళారు. తర్వాత వసుదేవుడు రోహిణీ కొడుకైన బలభద్రునకు దేవకీనందనుడైన కృష్ణునకు నామకరణం చేయించాలని సంకల్పించి కులగురువైన గర్గుని ఆహ్వానించి విషయం చెప్పి గోకులమునకు పంపించాడు. గర్గుడు నందుని మందిరానికి వెళ్ళాడు. అనంత తాను చూడడానికి వచ్చినట్లు చెప్పాడు. యశోదానందనులతో కొంతసేపు ముచ్చటించాడు. తర్వాత ఎవ్వరికీ తెలియనట్లుగా రోహిణీ నందనునకు రాముడని, దేవకీ కుమారునకు కృష్ణుడని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. రామకృష్ణులు తెలుపు నలుపు శరీరాలతో శోభాయమానమూర్తులై యశోదానందనుల పెంపకంలో గారాముగా పెరుగుతూ ఉన్నారు. బాలకృష్ణుడు క్రమక్రమంగా ప్రాకడం, కూర్చుండడం, తల్లి చేయి పట్టుకొని అల్లనల్లన అడుగులు వేయడం, ఎండిన ఆవుపేడ శరీరానికి పట్టించుకొని లేగలతో వీధులలో పరుగెత్తడం, ఆ దూడల తోకలు పట్టుకొని అవి పరిగెత్తకుండా నిలబెట్టడం, ఇలాంటి చేష్టలతో అన్నను కూడా కలుపుకొని చిల్లర మల్లరగా నడవసాగాడు. అంతకంతకు పెంకి చేష్టలు కూడా పెరిగాయి. ఇరుగు పొరుగు ఇళ్లలో దూరి ఆ ఇల్లాండ్రకు కనిపించక వారు ఉట్టిపై పెట్టిన పాలు, వెన్న ఆరగిస్తూ దగ్గరకు వచ్చిన చిన్న గొల్ల పిల్లలు మూతులకు రాసి పెరటిదారిన పారిపోతూ మరికొందరి ఇళ్లల్లో మరుగుతున్న పాలకొండలలో కవ్వంతో పగలగొట్టి పారిపోవడం, ఇటు అటు ఉన్నవారు గొల్ల జవరాండ్రు దగ్గరకు రాగా తుర్రున తూరీగలాగా ఎగిరి గంతులు వేసి తల్లి వద్దకు వచ్చి ఏమీ ఎరగనట్టు ఆమె అడ్డాలలో కూర్చొని ముద్దులు చూపడం, ఇది బాలగోపాల కృష్ణుని శైశవ చర్య.
అలా ఉండగా ఒకనాడు కృష్ణుని తన ఇంటిలో చూసి పారిపోగానే అటూ ఇటూ ఉన్నవారికి చూపి ఒక ప్రజాభూమిని నలుగురితో ఆలోచించింది. కర్తవ్యం అందరూ ఒక నిర్ణయానికి వచ్చి యశోద వద్దకు వచ్చారు. గట్టిగా మందలకిస్తూ అన్నారు, అమ్మా యశోద, ఏమిటమ్మా ఇలాంటి కొడుకుని కన్నావు? వీడు మనిషేనా? మా ఇళ్లలో జొరబడి వెన్న తిన్నంత తిని ఉన్నది ఇంటి నిండా, వాటి మధ్య ముద్దు మాటల ఉన్నది ఇంటి నిండా విరజిమ్మడం, ఇది ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలెవరైనా చేసే పనేనా? మమ్మల్ని ఇళ్లల్లో శాంతిగా బ్రతకకుండా చేస్తున్నాడు. నీకు తెలియదేమో, ఇంకా ఈ దుందుడుకుడు పిల్లవాడు చేసే చేష్టలు చెప్పకుండా ఉండలేము. మీ ఆయన మాకందరికీ పెద్ద, మరి అతని భార్యకి నీకు నీ కొడుకుపై ఏమని చెప్పగలం అని కృష్ణుని వ్రేళ్ల ముద్రలున్న వెన్న పొంగలు చూపించారు. యశోద నిదానించి చూసి పోల్చింది. పక్కనే ఉన్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. అలకతో పలికింది, ఏమిరా, కావలసిన పదార్థాలన్నీ సమృద్ధిగా ఇంటిలో ఉండగా నువ్వు ఊరంతా తిరిగి అందరిళ్లల్లో జొరబడి అల్లరి చేస్తున్నావు. తల్లిదండ్రుల మాట దాటవచ్చునా? పాలు, వెన్న, పెరుగు, కవ్వం, వాటితో రచ్చ, ఇదా నీ పని? ఇంటిలో ఉన్నట్టే కనిపిస్తావు. అన్ని ఇళ్లల్లోనూ అల్లరి చిల్లర పనులు చేస్తూ అంతలోనే మాయమవుతావు. నిన్నేమనాలి అని ధామపాశంతో ఆ పెంకె కొమరుని నడుం చుట్టి కొన ఒక రోలుకు కట్టి ఇక ఇలా ఉండు అని వారిని పంపించి తాను లోనికి వెళ్ళింది. బాలకృష్ణుడు ఆడుతూ బెదురుతూ తల్లిని గొల్లపడుచులను చూస్తూ తల్లి కొట్టుతుందేమో అన్నట్టు నటిస్తూ అందరూ చూస్తూ ఉండగా ఆ రోలు ఈడుచుకు వెళ్ళి ఇంటికి ఎదురుగా కొంత దూరాన ఉన్న 2 జంట మధ్య చెట్ల నడుమ నుంచి వెళ్ళాడు. ఆ ఈడవడం మూలాన 2 చెట్లు విరిగి పడ్డాయి. ఆ పడడం పెద్ద మోత. ఆ మోత గొల్లపల్లెలో భీకరంగా ప్రతిధ్వనించింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా వడివడిగా వచ్చి పడి ఉన్న చెట్లను రోలితో ఆడుతున్న బాలకృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు గొల్లపడుచులు బిరబిరా వెళ్ళి, ఓ అమ్మా యశోద, నీ గారాబ కొడుకు చూడు ఏమి చేశాడో. ఆ రోలుతో వెళ్ళి మద్ది చెట్లను పడగొట్టి వాటి మధ్య ముద్దులాడుతున్నాడు. అంత చిన్నవాడు అలాంటి పని చెయ్యగలడా? నీ కొడుకు సామాన్య మనిషి కాడు. దయ్యము అని అరచి చెప్పగా యశోద విని సంభ్రమాశ్చర్యాలతో అల్లుకపోయి వడివడిగా కొడుకున్న చోటుకి వచ్చి నడుముకి రోలుకి కట్టిన దామం అనగా తాడు ముడివిప్పి చిన్ని కృష్ణుణ్ణి అక్కున చేర్చి శిరసు మూర్కొని చెక్కిళ్ళు నిమిరి ఆనంద బాష్పాలతో అభిషేకం చేసింది. దామం ఉదరబంధనంగా కలవాడయ్యాడు కనుక కృష్ణునకు అదొక పేరు, ఏది దామోదరుడు అని. ఆ దశలో గొల్లలు కలతపడ్డారు. మొన్న రాత్రి ఒక రాక్షసి వచ్చి చచ్చింది. నిన్న బండ ముక్క చెక్కలయ్యింది. ఈనాడు నిష్కారణంగా జంట మద్ది చెట్లు విరిగిపడ్డాయి. ఇదంతా భయంకరంగా ఉంది. అలాగే పశువులకు గరిక నీరు పల్చగా ఉంది. అవి వాడిపోతే మన బతుకులు వాడిపోతాయి. కనుక ఈ దురవస్థ తప్పించుకోవాలి. అన్ని విధాలా మనకి క్షేమకరమైన చోటికి పోవడం మంచిది. ఆలోచించగా బృందావనం మనకు అన్ని విధాలా వాసయోగ్యం అని నిర్ణయించుకున్నారు.
ఆ రాత్రి గడిపి వేకువజామున లేచి పాలకుండలతో వెన్న గిన్నెలతో నేతి బుంగలతో కావళ్ళు నింపి లేగలతో ఆలమందలను అల్లనల్లన నడిపిస్తూ ఆటలాడుతూ పాటలు పాడుతూ నడక సాగించి బృందావనానికి చేరారు. అక్కడ యమునకు దగ్గరగా నివాసాలు ఏర్పరచుకున్నారు. అలాగే గోశాలలు నిర్మించారు. పచ్చగరిక హెచ్చుగా ఉన్న చోట ఆవులను మేపుతూ యమునా నదిలో నీళ్లు త్రాగిస్తూ శాలలో కట్టి పచ్చగడ్డి వేస్తూ కాపాడుకుంటున్నారు. ముచ్చటగా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. రామకృష్ణులు గొల్ల పిల్లవాండ్రతో కలిసి గోవులను దూడలను కాస్తూ ఉన్నారు. రకరకాల ఆటలతో పాటలతో బంతులాటలతో బృందావనంలో ఆనందంగా ఉంటున్నారు. అలా ఉండగా వర్షాకాలం వచ్చింది. ఆ కాలంలో యమునా నది ఉవ్వెత్తుగా పొంగసాగింది. ప్రకృతి ప్రశాంతమైంది. క్రమంగా వాన వెలసింది. ఒకనాడు కృష్ణుడు బలభద్రుని గొల్లపిల్లలను ఆవుల వెంట పంపి కొందరు బాలురతో తాను యమునా నది గట్టుకి చేరి అక్కడ కడిమి చెట్ల నీడలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొంచెం దూరంగా యమునా నదిలోంచి మంటలు, విషపు గాలి పైకి రావడం చూశాడు. ఆ మడుగులో కాళీయుడు అనేక ఒక సర్పరాజు, వాని ఆర్భాటం అదంతా ఆ విషపు గాలిచే ఆ ప్రాంతాన ఉన్న చెట్లు తీగలు మాడి బొగ్గైపోయాయి. ఆ నీరు త్రాగిన ప్రాణి బ్రతకదు. సున్నా. కృష్ణుడు గ్రహించాడు. వీనిని ఇక్కడి నుంచి పంపించాలి అని అనుకున్నాడు. ప్రక్కనున్న చెట్టు ఎక్కి దాని కొమ్మ మీద నుంచి మడుగులోకి దూకి నీరు కలతపెట్టి నారంభించాడు. ఆ ఎగసిన నీరు అగ్నిమంటలను రొప్పుతూ కింద మీద కలత పుట్టించింది. ఇదేమి నీరు కిందు మీదవుతుందే, ఏదో చప్పుడు, ఎవడో నా ప్రదేశంలో నిప్పూర్పుతున్నాడు అని కోపించి సేవకులతో కాంతలతో కాళీయుడు మీదికి వచ్చాడు. తోకతో వీపు చుట్టి కాలు చేయి కదలకుండా బంధించి విషాగ్ని జ్వాలలు రుప్పుతూ కోరలతో కరుస్తూ బాలకృష్ణుణ్ణి బాధించాడు. ఆ దశలో గట్టున చెట్టు కింద ఉన్న గోప బాలురు భయపడి పరుగున పోయి నంద యశోదలకు కృష్ణుని స్థితి ఏడుస్తూ చెప్పారు. ఆ దుర్వార్త విని యశోదానందనులు ఉలికి బెంగపడి గబగబా యమున తీరానికి వచ్చారు. వారిని అనుసరించి బలరాముడు, గోపబాలికలు, గొల్ల పెద్దలు బావురు అంటూ వచ్చారు. భయంకరమైన పాము పడగతో చుట్టుకొని ఉన్న బాలకృష్ణుణ్ణి చూచి యశోదానందనులు చుట్టూ ఉన్నవారు ఏమి చెయ్యడానికి తోచక రోధించసాగారు. ఆ దశలో బలభద్రుడు వారిని ఓదార్చలేక కృష్ణుణ్ణి చూచి అన్నాడు, నీ మహిమ తెలియలేక తల్లిదండ్రులు, చుట్టాలు విలపిస్తున్నారు. చూడు ఎంతసేపా లీల. కృష్ణ, భూలోకంలో ఉన్న దుష్టులను సంహరించి ధర్మవర్తులను సంరక్షించడానికి అవతరించిన ఆదినారాయణుడవు ఇక విజృంభించి ఆ పాము గర్వం అణచి బయటికి రా అన్నమాట విని ఆ చిన్న తమ్ముడు చిరునవ్వుతో చూసి శరీరం పెంచాడు. పాము కట్లు పటపటమని పెకలిపోయాయి. వెంటనే కృష్ణుడు కాళీయుని తలల మీదికి ఎగిరి కాళ్ళతో విచిత్ర గతులతో నాట్యం ఆరంభించాడు. 2 చేతులతో 2 తలలు పట్టి నడిమి తలపై నిలిపి పాదగట్టహలతో పగిలేట్టు తన్నాడు. తల పగిలి నెత్తురు కారుతూ బలహీనుడైన కాళీయుడు
ఒకంత వెలితిగా పీనుగయ్యాడు. శక్తిహీనుడై అలా వంగి లొంగి ఉన్న భర్తను చూసి వాడిపోయిన మొగాలతో వాని భార్యలు నాగకాంతలు వచ్చి కృష్ణునకు నమస్కరించి అన్నారు, దేవా, వాసుదేవా, దేవకీనంద, సకలలోక దక్ష రక్షించు దేవా, లోకాలన్నీ ఆశ్రయించి ఉన్న నీ పాదాల బరువును అల్పబలుడైన ఈ నాగరాజు మోయగలడా? నీవు గజరాజువి, మా మగడు దోమ, మా మనవి మన్నించు, మా మగని తప్పు క్షమించు, మాకు పతిభిక్ష అనుగ్రహించు అని దీన స్వరంతో ప్రార్థించగా కరుణించి కృష్ణుడు కాళీయుని తోకను వదిలాడు, కిందికి అడుగు వేశాడు. అప్పుడు నెత్తురు కక్కుతున్న నోటితో, చూచి చూడలేని కళ్ళతో, బొంగురబోయిన గొంతుకతో కాళీయుడు అన్నాడు, పద్మదలాక్ష, ఆనాడు నీ ఆజ్ఞని తలదాల్చి సముద్రంలో ఉంచి నా భార్యలతో సహా వచ్చి నేనిక్కడ ఉన్నాను. నా వల్ల కలిగిన తప్పేమి? కాగా మా జాతి పాపజాతి, నన్ను ఆ జాతిలో పుట్టించావు. మరి నేను ఆ జాతి ప్రవృత్తిని అనుసరించి కదా ప్రవర్తించేది. దానివల్ల తప్పేమి? సరే, ఏదో అయ్యింది, ఇక నేను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. కాళీయుని మాటలకు కరుణించి కృష్ణుడు, నువ్వు ఇక ఇక్కడ ఉండక నీ వారందరినీ వెంటబెట్టుకొని సముద్రానికే పో. నీ పడగ మీద ఉన్న నా పాద చిహ్నాలు చూసి గరుడు నిన్ను ఏమీ బాధించడు అని అనగా, కాళీయుడు తన వారినందరినీ తనతో ఉంచుకొని మడుగు నుంచి బయలువెడలి సముద్రానికి చేరి దానిలో ప్రవేశించాడు. తర్వాత కృష్ణుడు మడుగు నుంచి వెడలి గట్టుకి రాగా గోపకులు పరమానందంతో కరతల ధ్వనులు చేస్తూ కౌగిలించుకున్నారు. యశోదానందనలు చీరదీసుకొని శిరసు మూర్ఖుని వీపు నిమిరి ముద్దు పెట్టుకొని ఆనందంగా కౌగిలించుకున్నాడు. అందరూ చిన్ని కృష్ణుని సహజ నృత్యాన్ని ప్రస్తుతిస్తూ గోకులానికి వెళ్ళారు. ఇలాగూ రామకృష్ణులు గోపబాలులతో కలిసి వింతల పనులతో వారిని వినోదింపచేస్తూ బాల్యచేష్టలుగా ప్రవర్తిస్తూ గోపాలకులై ఉన్నారు. ఒకనాడు గోపబాలులతో కలిసి ఆలమందల వెంట వెళ్ళి ఒక తాటి తోటకి చేరారు. పశువులను మేతకి విడిచి తాము తాటి చెట్ల కింద కూర్చున్నారు. ఒకంతసేపటికి గోపబాలురు వచ్చి, ఇక్కడ మనం ఉండవద్దు, ఈ తాటి తోటలో ధేనుకుడు మొదలైన రాక్షసులున్నారని పెద్దలు చెప్తారు. మరొక చోటుకి పోదాం లెండి అనగా రామకృష్ణుడు, బెదరకండి, ఇక్కడ రాక్షసులున్నారా? అయితే వాళ్ళని హతమార్చి ఈ తోపు అందరికీ ప్రవేశ యోగ్యం అయినట్లు చేయాలి అని అన్నదమ్ములిద్దరూ తోట లోపలకు వెళ్ళారు. నలుదిక్కులు మారుమోగేట్లు భీకరంగా ఆరవనారంభించారు. ఆ ఘోష విని ధేనుక ప్రముఖులైన రాక్షసులు గాడిద రూపాలతో వచ్చారు. కృష్ణుణ్ణి పలు విధాలా బాధించసాగారు. అది చూసి బలరాముడు తన మీదకి వచ్చిన రాక్షసులను పట్టి తాటి చెట్టుకు దాపు చేసి గిరగిరా తిప్పి కొట్టుతుండేములుగా పడగొట్టాడు. అంతే, ధేనుకుడు గాడిద రూపుతో వచ్చి కృష్ణుణ్ణి ఎదిరించగా కృష్ణుడు వాని కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి చెట్టుకి వేసి కొట్టి ఉసురు ఎగరగొట్టాడు. వాని చావు చూసి వెనకనున్న రాక్షసులు అదిరి పారిపోయి ప్రలంబాసురుణ్ణి చేరి ధేనుకాసురుని చావు చెప్పారు. ఆ విషాద వార్త విని
ప్రలంబుడు విచారించాడు. ఏదో ఉపాయంతో ఆ అన్నదమ్ములను దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ విధంగా తాటితోట రాక్షసుల బాధల నుండి విముక్తి పొంది మనుషులకు పశువులకు స్వేచ్ఛగా విహరించడానికి యోగ్యమైంది. రామకృష్ణులు ఆ తాళవనంలో ఆటపాటలతో తోడి గోవులను సంతోషపరుస్తూ తాటి పళ్ళు అందరికీ జార విడుస్తూ వినోదంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అలా ఉండగా ఒకనాడు ప్రలంబుడు గొల్లపిల్ల వాని రూపంలో వచ్చి గోపబాలురతో కలిసి ఆటలాడుతూ బలరాముణ్ణి తన భుజాలపై ఉంచుకొని భయంకరమైన నిజ రూపంతో పైకి ఎగిరాడు. కానీ బలభద్రుని మోయలేక డబ్బున కిందకి దిగి పట్టబోయాడు. ఆ దశలో కృష్ణుడు కనుసంజ్ఞ చెయ్యగా బలరాముడు ప్రలంబుని జుట్టు ఎడమ చేత పట్టి 3 ఊపులూపి కింద పడగొట్టి కాలితో గుండె అదిమి పిడికిటితో తల మీద పొడిచాడు. ఆ పోట్లకు ప్రలంబుడు తల పగిలి నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు. ఆ తీరున ప్రలంబుడు చావడం చూసి గోపబాలురు ఆనందంతో చిందులు తొక్కుతూ చప్పట్లు కొట్టుతూ బలభద్రుణ్ణి పొగిడారు. రొద్దుపోయే సమయం కాగా అందరూ గోకులానికి చేరారు. బలరామునిచే ప్రలంబుని చావు తమ కొడుకుల వల్ల విని గోపబాలుర పెద్దలు ఆశ్చర్యానంద పరవశులయ్యారు. ఇలాగా రామకృష్ణులు ఆశ్చర్యకరంగా అందరికీ ఆనందంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా ఉండగా శరత్కాలం వచ్చింది. అప్పుడు నందాదులు ఇంద్రప్రీతిగా యాగం చేయాలని సంకల్పించి దానికి ఉండవలసిన సామాగ్రి సమకూర్చుకుంటుండగా కృష్ణుడు నందునితో అన్నాడు, ఏమి కోరిక? ఇంద్రుని గూర్చి మీరేదో చేయాలనుకుంటున్నారు అని అనగా నందుడు చెప్పాడు, ఇంద్రుని మాటపై మేఘాలు సమృద్ధిగా వాన కురుస్తాయి. దానివల్ల భూమి సస్య సమృద్ధితో రాణిస్తుంది. పంటలు సంతృప్తిగా ఉంటాయి. దానివల్ల ప్రజలంతా సుఖంగా జీవిస్తారు. దేవసంతర్పణలు ఏ లోపం లేక జరపవచ్చు. ఆవులు పచ్చగరిక కడుపు నిండా వేస్తూ కడవల నిండా పాలిస్తాయి. ఆ విధంగా ఏలాంటి కొరత లేకుండా జీవితం గడుస్తుంది. కనుక లోకోపకారంగా ఏటేటా ఇంద్రోత్సవం చేస్తూ ఉంటాం. నందుని మాట విని కృష్ణుడు ఇంద్రునకు కోపం వచ్చేటట్టుగా ఒక మాట అన్నాడు, అయ్యా, దైవం నిర్ణయించిన ప్రకారం జీవితాలు గడుస్తాయి. కాగా వారికి ధర్మశాస్త్రం నిర్ణయించినట్టు నడవాలి. మనకి గోవులను పెంచి వాటి వల్ల బ్రతకడం ప్రధానం. ఆ విధంగా ప్రకృతికి సంబంధించి పర్వతాలు మనకు దేవుడు ఇల్లు వాకిలి విడిచి పక్షుల్లాగా అడవులలో తిరుగుతూ బ్రతికే మనకి పర్వతాలే పరమదైవాలు. కొండలు దుర్జనులను మృగరూపాలు రక్షించి శిక్షిస్తాయి, సజ్జనులను రక్షిస్తాయి. కనుక పర్వతాలకి గోవులకు ప్రియంగా మనం యజ్ఞాలు చేయడం మంచిది. ఇంద్రుడితో మనకేమి పని? బ్రాహ్మణులు మంత్రాలు జపించాలి. కర్షకులు నాగలిని పూజించాలి. గోపాలకులు గోవులను కొండలను పూజించాలి. అడవులలో నివసించే ఆవుల మందలను గోవర్ధనగిరి ప్రాంతానికి తోలుకు వెళ్ళి ఆ పర్వతానికి ఉత్సవం చేసి పొట్టేళ్లను చంపి బహువిధాలైన పూజలతో జాతర చేసి ఆగమ పద్ధతిని హోమం చేసి బ్రాహ్మణులకు పాయసం అప్పాలు కూరలు కలిపిన అన్నం విందు జరిపించాలి. వారి భోజనం అయిన తరువాత గంధ పుష్పాక్షతలతో అలంకరించిన ఆవులతో గిరి ప్రదక్షిణం చేస్తే మనకి శోభనం కలుగుతుంది అని చెప్పగా విని నందుడు ఆనందించి గోపాలకులకు చెప్పాడు. అందరూ ఏకవాక్కుగా అంగీకరించి కృష్ణుడు చెప్పిన చొప్పున గిరికి సంబంధించిన యజ్ఞం నిర్విఘ్నంగా చేశారు.
తరువాత గోవులతో వృషభాలతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ గిరి ప్రదక్షిణం చేశారు. అంతలో కృష్ణుడు కొండ శిఖరాన తన రూపం అందరికీ కనిపించేటట్టు చేసి వారికి క్షేమరకంగా ఫలాలిచ్చాడు. తరువాత అందరితో కలిసి గోకులానికి వచ్చాడు. ఇంద్రుడు నందుడు చేసిన అపరాధానికి కోపించి ప్రతిక్రియ చేయాలని సంకల్పించి మేఘగణంలో సంవర్తక మేఘాన్ని రప్పించి వెళ్ళు బృందావనం ప్రక్కనున్న గోకులంలో అందరికీ అపాయకరంగా ఎడతెరిపి లేక రాళ్లవాన కురిపించు అని పంపించాడు. ఆ మేఘం తన ఘనంతో కదిలి గోకులం పైన శిలావర్షం కురియనారంభించింది. మెరుపులు, ఉరుములు, పిడుగులు దశ దిశలా ఆక్రమించాయి. ఆ ధాటికి గోకులం అవాచ్యమైన బాధకు గురికాగా చూసి కృష్ణుడు నందాదులతో ధైర్యం కలిగించి తనకు చేసే యజ్ఞం చెయ్యలేదని ఇంద్రుడు చేసిన చెడ్డ పని ఇది, భయపడకండి అని అందరూ అచ్చరు వందగా ముచ్చటలాడుతూ గోవర్ధనగిరిని అవలీలగా మీదికెత్తి గొడుగులాగా పట్టాడు. అదే ఎడమ చేతిలో అవలీలగా అనాయాసంగా తాటాకు గొడుగులాగా ఆ కొండ ఉండగా గోవులు గోపి బాలకులు దాని కింద ఏ చీకాకు లేకుండా హాయిగా ఉన్నారు. అలా 7 దినాలు ఏకధారగా సంవర్ధన మేఘం కురిసిన వడగల్లవాన ఏమీ చేయలేకపోవడం చూసి ఇంద్రుడు సిగ్గు చింత కలిగిన మనసు గలవాడై మేఘాలను వెనుకకు రప్పించాడు. వాన వెలసిపోయింది. చూశాడు కృష్ణుడు. అందరినీ బయటకు పంపించి కొండను మెల్లమెల్లగా ఆ చోటికి దింపాడు. ఇంద్రుడికి కృష్ణచర్య అర్థమయ్యింది. మనసు మారింది. కృష్ణ దర్శనానికి ఆనందంగా ఐరావతారూఢుడై వచ్చాడు. దర్శించాడు. ఆ సమయంలో ఎవ్వరికీ కనిపించక గరుడు గగన రంగాన నిలిచి ఎంత తగలనట్టుగా కృష్ణునకు గొడుగులాగా రెక్కలు విప్పి పట్టాడు. ఇంద్రుడు దివి నుంచి భూమికి వచ్చి ఐరావతం మించి కిందికి దిగి సవినయంగా కృష్ణుని వద్దకు చేరి కౌగిలించుకొని పలకరించాడు. సంభాషణ ఆరంభించాడు. నందనందన, అతి బలిష్ఠులైన దానవులకు కూడా కదల్చడానికి సాధ్యం కాని, దేవతలకు చూడశక్యం కాని ఆ కొండను అవలీలగా పెళ్ళగించి పైకెత్తి ఎడమ చేత 7 దినాలు భరించి గోపిక గోపాలులకు రాళ్లవాన వల్ల ఎలాంటి బాధ లేనట్లు కాపాడావు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఇంత చిన్నతనంలోనే చేశావు. తిరిగి పెద్దవాడయ్యాక దుష్ట శిక్షణ చిగురంటా చేస్తావని నాలో విశ్వాసం పెరిగింది. లోకాలు మెచ్చేటట్టుగా గోవర్ధనగిరిని గొడుగులాగా పట్టి గోపాలకులకు కాపాడావు కనుక నీకు గోవిందుడు అనే పేరొకటి నామభూషణం అవుగాక. అలాగే అటు సురులకు సమయానుసారంగా సంరక్షకుడు అవ్వాలని నిన్ను ఉపేంద్రుణ్ణి చేస్తున్నాను, సమ్మతించు అని ఐరావతాజ్ఞచే పవిత్రోదకాలు తెప్పించి కృష్ణుని అభిషేకించాడు. ఆ విధంగా ఆనాటి నుంచి కృష్ణుడు గోవిందుడుగా ఉపేంద్రుడుగా ప్రసిద్ధి నామధేయుడయ్యాడు. ఆ సమయంలో గోవులు ముందుకు వచ్చి కృష్ణునకు క్షీరాభిషేకం చేశాయి. దేవతలు, యక్షులు, గంధర్వులు గగనాన నిలిచి పుష్పవర్షం కురిసి జయ జయ ధ్వనులతో పేరీ మృదంగాది వాద్య ధ్వనులతో భూన బోంతరాలు మార్మోగించారు. తదుపరి ఇంద్రుడు ఏకాంతంగా కృష్ణునితో అన్నాడు, కేశవ,
భూభారం తీర్చడానికి నీవు ఇలపై జనించిన జనించిన నాడు నీకు తోడుగా ఉండడానికి నా అంశతో కుంతికి ఒక కొడుకు పుట్టాడు. పేరు అర్జునుడు. సమయానుసారంగా వానికి యుద్ధాలలో ఎలాంటి ప్రమాదం రానీక కాపాడుతూ ఉండు. ఇంద్రుని మాటలు విని కృష్ణుడు, మహేంద్ర, నేనెరుగుదును. అర్జునునకు నా చేయూత ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, పాండవులకు కౌరవులకు కలహం చెలరేగుతుంది. అప్పుడు నేను పాండవ పక్షాన ఉండి కౌరవులను కసి మసంగి పాండవులచే నేలిస్తాను. వారి కీర్తి శాశ్వత స్థాయి అయినట్టు చేస్తాను. ప్రస్తుతం కంసాదులను కడతేర్చాలి. తరువాత పాండవులకు సమయం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. అర్జునుని కోసం నీవు కలత పడనక్కరలేదు అని అనగా, ఇంద్రుడు ఆనందంగా కృష్ణుని కౌగిలించుకొని వెళ్ళి వస్తానని చెప్పి ఐరావత రూఢుడై అమరావతికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గొల్ల పెద్దలు కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, దేవతలు కూడా చేయలేని పనులు ఇంత చిన్న వయసులో నువ్వు చేయడం ఆశ్చర్యంగా ఉంది. అంతకంతకు తేలికగా పైకెత్తి గొడుగులాగా పెట్టి మా పిల్లలను, ఆవులను రాళ్లవాన నుంచి రక్షించావు. ఇది ఎవరైనా చేయగలరా? ఇలా గొల్లపల్లెలో మాతో కలిసి ఈ రూపాన తిరుగుతున్న శేషుడవా, ఆ దేవుడవా? ఎవరు నువ్వు చెప్పాలి. ఈ గోవుల సాక్షిగా అడుగుతున్నాం అని అనగా, కృష్ణుడు కొంతసేపు ఊరకుండి తర్వాత సన్నగా అన్నాడు, నేను యశోదానందనుల కొడుకుని. మీరు నాకు చుట్టాలు. ఏమిటి ఏదో వింతగా అడుగుతున్నారు? అలాంటి మాటలు ఇటుపై అనకండి అని వారి మనసులో మాయ కల్పించాడు. దానితో వాళ్ళు నోరు కదపలేకపోయారు. సంతోషంగా చప్పట్లు చరుస్తూ వెళ్ళిపోయారు. ఇలాగా కృష్ణుడు గోకులంలో ఉంటూ బృందావనంలో ఆవుల మందలతోనూ గోపాల బాలుకులతోనూ అవిలాసంగా తిరుగుతూ ఉన్నాడు. ఇలా అందరికీ ఆనందాశ్చర్యాలు కలిగించే లీలలతో గోకులాన కృష్ణుడుండగా, అది శరత్కాలం. ఆనాడు నిండు పున్నమి. పూర్ణచంద్రుడు గగనాన చలో వెన్నెల పరచి భాసిస్తుండగా సర్వ ప్రకృతి సమ్మోహనంగా కృష్ణుడు వేణువు పూరించాడు. షడ్జాది సప్తస్వరాలు, వాటి మూర్ధన రాగాలు, తాళాలు, లయ విన్యాసం, స్త్రీ పురుష రాగ విలాసం, రాగ సాంకర్యాన పారవశం శృతి సమ్మతంగా మ్రోయించిన ఆ వేణుగానునికి గోపిక గోపాలకులు, పశుపక్షాదులు, లతాగుల్మ వృక్షాదులు ఆనంద ప్రకృతికి చిక్కి పరవశించగా, వల్లవాధరులు ఆ మోహనాకారుని యందు అనురాగపూర్ణ హృదయులై తమ వారికెవ్వరికి జంకక కృష్ణుడున్న చోటుకి వెళ్ళారు. కృష్ణుడు వారిని చేరదీసుకుని ఆటపాటలు చెప్పి వారికి పోటీ పెట్టి ఆడించడం, పాడించడం, పొదరిళ్లలో దాగి చిన్న చిన్న కూతలతో వారిని బెదిరించడం, ఇలా వారితో గడపనారంభించాడు. క్రమక్రమంగా యువకుడు అయ్యాడు. అలా ఉండగా ఒకనాడు గోపిక మిగిలిన వారి కన్నా ముందు కృష్ణుని వద్దకు వచ్చి మారుత్రోవను యమున ఒడ్డుకి తీసుకుపోయి ఇసుక తిన్నెపై కృష్ణునిచే విహరించసాగింది. అంతలో గోపికలు ఒక చోట కూడి కృష్ణుడు కనిపించడే
ఎక్కడికి వెళ్ళాడు చూడరే అని అందరూ విచారిస్తూ వెదకనారంభించారు. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ కామెంట్ చేయండి. మంత్రం మీరు ఉచ్చరించినట్లు అవుతుంది. ఓం నమో నారాయణాయ అష్టాక్షరే మంత్రం. ఈ మంత్రం కామెంట్ చేయడం వలన మీరు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించినట్లుగా అవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.